అంతరించిపోతున్నట్టు సర్కస్ అంటే ప్రాణుల కొన్ని రూల్స్ అవి రావడం వల్ల ఇదివరకు వన్యప్రాణులతో కూడా చేయించుకోవడానికి రకాలు కానీ కొన్ని రూల్స్ వల్ల అవి లేవు. కానీ కూడా కళాకారులు అయితే ఇప్పటికీ ఉన్నారు, కళని పోషిస్తూ ఉన్నారు. కళాకారులు ఎవరైతే ఉన్నారో బింగో సర్కస్ వజీర్ గారు, సునీల్ గారు ఆధ్వర్యంలో కాకినాడలో చాలా కాలం తర్వాత సర్కస్ చూడడం జరుగుతుంది. కాకినాడ ప్రజలు ఈ తరం వాళ్ళు చాలా మంది సర్కస్ అంటే కూడా టీవీలో చూడలేదు తప్ప రియల్గా బయట ఇప్పుడు చూసుంటారు. ఈ తరం అవకాశం కలిగిస్తున్న వజీర్ గారికి, సునీల్ గారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతరించిపోతున్నటువంటి కళని తిరిగి మళ్ళా పోషించి దాని ప్రాణం పోసినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా బాగా 100 రోజులు మినిమం ప్రదర్శించబడాలని చెప్పి ఆ స్థాయిలో ఇది జరగాలని చెప్పి మంచి లాభాల బాటలో ముందుకు సాగాలని చెప్పి మా ఇంకొక మనిషి ఉన్నారు సార్, ఆయన గుజరాత్ నుంచి, ఆయన పేరు సునీల్ గారు సార్. మేమిద్దరం కలిసి సర్కస్లో మాది ఇది 4వ జనరేషన్ సార్. మాకు ఈ సర్కస్ తప్ప వేరే దిక్కు లేదు సార్. ఇదే మా కళ, ఇదే మా ఆర్టిస్ట్, ఇదే మేము బతుకుతున్న రూల్స్. మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇది 2వ ఊరు సార్. ఫస్ట్ రాజమండ్రి, నెక్స్ట్ కాకినాడ. ఇలాంటి పెద్దలందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మేము మనస్ఫూర్తిగా 120 మంది ఆర్టిస్టులు, వాళ్ళ వెనకాల బతుకుతున్న 500 మంది కుటుంబాలు అందరూ కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకా ఇలాంటి నాయకులే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ బింగో సర్కస్కి వచ్చినందుకు. ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కూడా మీరందరూ ఆదరిస్తారని, మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా 1000 మంది సార్, 1000 మంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.